హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ చల్లారిన గంటల తర్వాత కూడా చిక్కబడనటువంటి సేమియా పాయసం రెసిపీ చెప్తున్నాను. సేమియా పాయసం అందరూ చేసేదే, అందరిళ్లలో కాచేదే, అందరికీ తెలిసినదే. కానీ చాలా మందికి ఓ ఖచ్చితమైన నిర్దిష్టమైన కొలతలు తెలియవు. అవి ఎంతైనా అవసరం సేమియా పాయసం కాచేటప్పుడు. అందులోనూ బిగినర్స్కి, ఇంకా అరకొర సామాన్లు ఉండేటువంటి బ్యాచిలర్స్కి ఎప్పుడైనా తీపి తిందామన్నప్పుడు ఓ సింపుల్ రెసిపీ అవసరం కదా. అందుకే ఈ రెసిపీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాయసం నేను తయారు చేసి 2 గంటల పైన అయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్ చిక్కదనంతో ఉందో. జాగ్రత్తగా కొలతలు, టిప్స్ ఫాలో అవ్వండి. ఎప్పుడు చేయండి. 100% బెస్ట్ సేమియా పాయసాన్ని మీరు ఆస్వాదిస్తారు. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించండి. ఇందులో 1/2 కప్పు జీడిపప్పు వేసి లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపండి చాలు. జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే ఓ పిసరు రంగు తక్కువగా ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష వేసి ద్రాక్షను పొంగించండి. ద్రాక్ష పొంగేలోపు జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. వెంటనే తీసేయండి. చల్లారేలోగా జీడిపప్పు బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 1 కప్పు అంటే 100 గ్రాముల సేమియా, ఎగ్జాక్ట్ కొలత ఫాలో అవ్వండి మీరు. ఇంతకంటే సేమియా ఎక్కువగా వేయకండి. ఈ 100 గ్రాముల సేమియాని నెమ్మదిగా కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. నేను రెగ్యులర్ సేమియానే వాడుతున్నాను, నాన్ ఫ్రైడ్ సేమియా. చూడండి, సేమియా మీద ఇలా తెల్లగా మచ్చలు రావాలి. ఇంతకంటే వేగన అవసరం లేదు. వెంటనే 1/2 లీటర్ పాలు పోసుకోండి. నేను ప్యాకెట్ పాలే వాడుతున్నాను. ఇంకా 1/2 లీటర్ నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద పాలని పొంగించండి. నాకు 8 నుంచి 10 నిమిషాలకి మీడియం ఫ్లేమ్ మీద పాలు పొంగాయి. 8 నిమిషాలు 10 నిమిషాలు అనే టైం కంటే కూడా పాలు పర్ఫెక్ట్గా పొంగాలి మీడియం ఫ్లేమ్ మీద అని గుర్తుంచుకోండి. చూడండి, 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్లు పోసామా, అయినా పాయసం ఎంత చిక్కబడిందో. మీరు అదే సేమియా వేసి 1/2 లీటర్ పాలు పోసి దింపేశారా, చల్లారేపాటికి ఈ సేమియా కాస్త ఉప్మా అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకో 1/2 లీటర్ పాలు పోసి మధ్యన అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఆల్టుగెదర్ నేను 1 లీటర్ పోసాను పాలు. ఇప్పుడు పోసిన ఈ 1/2 లీటర్ పాలు మీడియం ఫ్లేమ్ మీద ఇంకో 7-8 నిమిషాల పాటు మరిగిస్తే చాలు, పాలు పొంగుతాయి. పాలు మరీ ఎక్కువగా పొంగిస్తే మాత్రం ఇదే కొలతలు ఫాలో అయినా మీకు పాయసం చిక్కబడిపోతుంది అని గుర్తుంచుకోండి. సేమియా పాయసానికి పాలని ఎగరపెట్టాల్సిన అవసరం లేదండి. సేమియా పాలని పీల్చి సేమియాలోని పిండి పదార్థంతో పాయసం చిక్కబడుతుంది. ఇప్పుడు అర్థమైందా? నేను 1/2 లీటర్ పాలు పోసి ఇంకో 7 నిమిషాలు మరిగించానంతే. అప్పుడు ఇందులో 4 యాలకుల్ని దంచిన పొడి, ఇంకొక 3/4 కప్పు నుంచి 1 కప్పు దాకా, లేదా మీకు తీపి సరిపోయినంతగా పంచదార వేసుకోండి. నేను 1 కప్పు దాకా వేశాను. ఇంకా ఇందాక వేపుకొని ఉంచుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, ఇంకో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జస్ట్ 2 నిమిషాల పాటు మరిగించండి చాలు. ఇంకా అవసరం లేదు, దింపేసేయండి. దింపే సమయానికి చూడండి, ఈ జారుగా ఇంత పలచగా ఉన్నట్లుగా ఉందా? 2 గంటల తర్వాత చూపిస్తాను. చూడండి పర్ఫెక్ట్ చిక్కదనం ఎలా వచ్చిందో. నేను చేసిన ఈ పాయసం కనీసం 8 నుంచి 10 మందికి సులభంగా సరిపోతుంది పెద్ద పెద్ద కప్పులతో. ఈ పాయసం నేను తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ డే కూడా టెక్స్చర్ చెక్ చేశాను, ఏ మాత్రం చిక్కబడలేదు. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీరు యాజ్ ఇట్ ఈజ్ కొలతలు ఫాలో అయినా పాలని మాత్రం మరీ ఎక్కువగా మరిగిస్తే పాయసం చిక్కబడిపోతుంది అని గుర్తుంచుకోండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.